అనగనగా ఓ అడవిలో ఓ కప్ప హంస ప్రాణమిత్రులు. ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి ముత్యంతో పైకొచ్చింది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చాయని చెప్పింది. వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది.